హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి గైడెన్స్ ఉండబోతున్నాయి ఈరోజు చూద్దాం. లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, 10 of Wands, Ace of Pentacles, the Hermit, the Tower, 5 of Swords, the Chariot, Strength. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 8 of Cups వచ్చింది. ఓకే, 8 of Cups ఈ కార్డ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మీ లైఫ్లో ఏదో నెగిటివిటీ అనేది ఉంది, నెగిటివ్ పర్సన్ ఉన్నారు. ఓకే, మీరు ఏదో విషయంగా పదే పదే హర్ట్ అవుతున్నారు, చాలా గొడవలు జరుగుతూ ఉండడము అండ్ ఒక రిలేషన్ వైజ్గా చాలా హర్ట్ అవుతూ ఉండడము అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఓకే, సో మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బాధ నుంచి బయట పడడానికి కొత్త దారి అనేది మీరు వెతుక్కుంటున్నారనమాట. ఓకే, అంటే అది మేబీ మీ పర్సన్కి సంబంధించిన జ్ఞాపకాలు మీ మనసులో మిమ్మల్ని చాలా వెంటాడుతున్నాయి. అంటే ఆ జ్ఞాపకాలన్నీ మీరు టూర్ చేయాలి అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పదే పదే ఏ విషయం అయితే హర్ట్ చేస్తుందో దానిని మీరు పటాపంచలు చేసుకోవాలి. అండ్ మీ పర్సన్ వైపు నుంచి ఎక్కువగా ఇక్కడ తన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కాల్చి బూడిద చేసేయాలనుకుంటున్నారండి. అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట మీకు. ఓకే, అది మీకు మనసును పట్టకుండా పదే పదే అది గుర్తుకొచ్చి లోపల చాలామంది సఫర్ అవుతూ ఉండడం అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఆ రిలేషన్ వద్దనుకుంటున్నారు. ఈ బర్డెన్ అనేది మీరు మోయలేకపోతున్నారనమాట. చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్ తను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోవడం లేదు. మీరు ఏం మాట్లాడిన ఈ పర్సన్కి నెగిటివ్గా అర్థం అవ్వడము, తను నెగిటివ్గానే మిమ్మల్ని తిట్టడం కానీ మాట్లాడడం కానీ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీ ఫోకస్ అంతా అండ్ మీరు మీ గురించి ఆలోచించరు. పదే పదే మీరు మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారనమాట. ఈ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు, తను బాగుంటే చాలు, తన గురించి కేర్ తీసుకునే విషయంలో అంటే మీరు తన గురించి ఎంతైతే పట్టించుకుంటున్నారో ఆ పర్సన్ వైపు నుంచి అంత నెగటివిటీ అనేది మీకు వస్తుందన్నమాట. మీరు తన మంచి కోసం చెప్తే ఈ పర్సన్ తనకి మంచిగా అర్థం కావడం లేదు, అది నెగిటివ్గా అర్థమవుతుందన్నమాట. మీరు తనని కంట్రోల్ పెడుతున్నారు. మీరు చెప్తే తను ఎందుకు వినాలి, మీరు తనకి ఎందుకు చెప్పాలి, తనకి తెలియదా అన్నట్టుగా అనమాట. ఓకే, సో క్లారిఫికేషన్ అయితే చేస్తాం. ఎలాంటి కార్డ్స్ వస్తాయో చూద్దాం. ఓకే, 5 of Wandsకి క్లారిఫికేషన్ యూనివర్స్. 5 of Wandsకి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ కప్స్ అండి. ఈ కార్డ్స్ కూడా వస్తున్నాయి. ఓకే ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలామంది
ఏ విషయంలో అయితే మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారో, మీ పర్సన్ వైపు నుంచి కూడా కావచ్చు. సో, దానికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది పడుతుందనమాట. అంటే ఈ పర్సన్ కాంప్రమైజ్ అయిపోవడం గానీ, అండ్ మీరు కూడా కొంచెం కాంప్రమైజ్ అయిపోవడం, కామ్‌గా ఉండడం అలాంటిదేదో జరుగుతుందనమాట. ఓకే. దాని వలన ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయో, అదంతా ఎండ్ అయిపోతుంది. అండ్ తర్వాత హ్యాపీగుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలామంది ఏంటిదంటే, ఇక్కడ మీ పర్సన్ తగ్గడం లేదు. మీరు తగ్గడం లేదు. ఓకే. అండ్ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. మీ పర్సన్ మీ మాట వినక, తన మాట మీరు వినక, ఈ పర్సన్ ఏమో అస్సలు మీకు టైం కూడా ఇవ్వరు. తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ గానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ కానీ అలా ఎంజాయ్‌మెంట్ చేస్తా ఈ పర్సన్ ఉంటారనమాట. మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయడం లేదు. కనీసం బయటకి తీసుకెళ్లడం గానీ, ఫీమేల్ అయితే ప్రయారిటీ అనేది వేరు ఉండడము, మీకు టైం ఇవ్వడం లేదు. అలా మీరు చాలామంది ఆర్గ్యుమెంట్స్ అనేది దిగుతున్నారనమాట. ఓకే. కానీ ఏ పర్సన్ అయితే తను మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటున్నారో డెఫినెట్‌లీ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి. మీ ప్రేమని తను గుర్తిస్తారనమాట. మీ కేరింగ్‌ని గుర్తిస్తారు. మీరు ఇలాంటి పర్సన్ అనేది తనకు అతి తొందరలోనే అర్థమవుతుంది. మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తారు. ఇద్దరు కలిసి హ్యాపీగుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీ వైఫ్ కానివ్వండి, మీ హస్బెండ్ కానివ్వండి, అండ్ మీరు రిలేషన్‌షిప్ కూడా కానివ్వండి. ఓకే. అండ్ ఇక్కడ సింగిల్ పర్సన్, మేబీ హస్బెండ్ నుంచి దూరమైన పర్సన్, వైఫ్ నుంచి దూరమైన పర్సన్, అదర్ పర్సన్ అలా కూడా కనిపిస్తుందనమాట. ఓకే. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ అయితే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని అండ్ మిమ్మల్ని దూరం పెట్టి ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటే, తన లైఫ్‌లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి. ఓకే. తన లైఫ్‌లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ తన లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. తను ఫేస్ చేయలేని, కొన్ని చెప్పలేని అలాంటిది. కాబట్టి తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే, తన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకునే పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంటుంది అని చూపిస్తుందన్నమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మేబీ ఇక్కడ 1 వీక్ లోపలే చాలామంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు కోరుకున్నది మీకు జరగబోతుంది. మీకు ఇక్కడ సోల్‌మేట్ వస్తారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్ ఎవరైనా కానివ్వండి, మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. గ్రోత్ అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌కి కొంతమందికండి మీ పర్సన్‌కి మీ మీద బ్యాడ్ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఓకే. అంటే తనకి ఇక్కడ ఫిజికల్ నీడ్స్ ఆశించడం గానీ, అలాంటివి ఏదో ఉందన్నమాట. ఓకే. కాబట్టి మీరు ఇక మీదట అలాంటి వాటికి దూరం పెట్టాలి అనుకుంటున్నారు. అలాంటి పర్సన్ కానివ్వండి, అలా ఎవరైనా ఉండనివ్వండి. ఓకే. అలాంటి వారిని దూరం పెట్టి మీరు అంటే మీ మనసుని అర్థం చేసుకున్న పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలనుకుంటున్నారనమాట. ఏ పర్సన్ అయితే కంట్రోల్ చేస్తున్నారో అలాంటి పర్సన్‌ని మీరు మీ లైఫ్‌లో నుంచి ఎండ్ చేసుకోబోతున్నారు. ఈ పర్సన్ ఒకవేళ దూరమైపోతే మీరు ఉంటారా? ఉండరా? తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సో, మీకు తోడు ఎవరుంటారు అని కూడా మీరు చాలామంది భయపడతా ఉండొచ్చు. చూడండి, మీకు వాల్యూ ఇవ్వని పర్సన్ మీ లైఫ్‌లో అవసరం లేదు. మీరెంత బతిమిలాడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, మీ కన్నీటి వాల్యూ ఈ పర్సన్‌కి తెలియక నువ్వు ఏడ్చినా, నువ్వు గంగలో దూకినా అవసరం లేదు అనుకునే పర్సన్ కూడా మీకు అవసరం లేదనమాట. ఓకే. మీరు ఒంటరిగా ఉన్నా సరే, కానీ ఇలాంటి నెగెటివ్ ఇంటెన్షన్ ఉన్న పర్సన్ అండ్ నెగెటివ్ పర్సన్ లైఫ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, మీ గురించి కేరింగ్ తీసుకునే పర్సన్ అండ్ మీ మనసుని చూసిన పర్సన్ మీకు కావాలి. ఓకే. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. అండ్ ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ కూడా ఉంటారనమాట. ఓకే. అండ్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా నెగెటివ్ ఏదైనా ఫేస్ చేస్తున్నారు, కర్మ లాంటిది అంటే అదంతా కూడా క్లియర్ అవుతుంది. ఓకే. 10 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. నాకిక్కడ అనిపిస్తుంది మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత చాలామంది మీరు రియలైజ్ అవుతారు. అంటే ఇలా నెగెటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెడతారు. అండ్ సెల్ఫ్ లవ్‌లో ఉంటారనమాట. ఓకే. ఇండిపెండెంట్‌గా ఉన్నా సరే గానీ ఇలాంటి పర్సన్ వద్దనే మీరు డిసైడ్ అవుతారు అన్నట్టుగా కూడా నాకు చూపిస్తుంది ఇక్కడ. ఈ రీడింగ్ చూసిన తర్వాత. కాన్ఫిడెన్స్ ఉండాలండి. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోకూడదు. 10 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. వావ్! బ్యూటిఫుల్ అండి. ద హైబిస్కస్. ఓకే. మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. తను చాలా టెన్షన్ పడుతున్నారు. అండ్ మీరిక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. మీ పర్సన్‌కి మీరు చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అది పర్సన్‌కి అసలు ఏమవుతుందో తనకు అర్థం కావడం లేదనమాట. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా? లేదా మీరు ఇలా సైలెంట్ ఎందుకు అయిపోయారు? మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో చాలా మనీ ఫ్లోని చూస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. కారణం ఏంటిది? అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా? లేదా ఇంకేదైనా జరిగిందా మీ లైఫ్‌లో అని పర్సన్‌కి పిచ్చి టెన్షన్ అయితే ఉంది. మీ మనసులో ఉన్న పర్సన్‌కి. ఓకే. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చండి.
ఈ పర్సన్ లైఫ్‌లో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సైలెన్స్ వెనుక ఉన్న కారణం ఏంటిది అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. సో, పర్సన్ మళ్ళీ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీతో మాట్లాడి చాలా రోజులైంది, లేదా చాలా మంత్స్ అయింది. మేబీ పర్సన్ కాంటాక్ట్ చేయడం లేదంటే పర్సన్ డెఫినెట్‌లీ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారనమాట. మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎలా అవుతుందంటే, మీరు తన లైఫ్‌లో ఉంటేనే అవుతుంది. మీతో వారు మాట్లాడితేనే అవుతుంది. అండ్ మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో ఉంటే అవుతుంది అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా ఉండనివ్వండి, తనకి మీ మీద లవ్ అయితే ఉందండి. కానీ తను మేబీ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్‌తో ఉంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది బ్రేకప్ చెప్పేయడము, అదర్ మ్యారేజ్ చేసుకోవడము, లేదా కొంతమంది అదర్ రిలేషన్‌లో వెళ్ళిపోవడం అలా ఏదైనా జరిగిందంటే, ఈ పర్సన్ వారి మీద ప్రేమతో వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఫిజికల్ ఇంటెన్షన్ లాంటివి ఏమీ లేదు. కేవలం మనీ ఫ్లో. ఓకే. అంటే వారి వైపు నుంచి పర్సన్ ఇక్కడ ప్రాపర్టీ వైస్‌గా అండ్ ఇక్కడ ఏదో మనీకి సంబంధించి బెనిఫిట్స్ లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. అది ఆశించి మాత్రం ఈ పర్సన్ అదర్ పర్సన్‌ని తను సెలెక్ట్ చేసుకోవడం లాంటిది జరిగింది. ఓకే. కానీ ప్రేమ మాత్రం మీ మీద ఉందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. తన మనసులో చాలా ప్రేమ ఉంది. కానీ తను చెప్పలేని పరిస్థితులు తన లైఫ్‌లో కూడా కొంతమందికి ఉన్నాయన్నమాట. ఓకే. తను సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు ప్రెజెంట్. ఓకే. కొంతమందికి మీరు సైలెంట్ అయిపోయారు. మీ పర్సన్‌ని అసలు పట్టించుకోవడం లేదు. అండ్ మీరు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నట్టుగా మీరు కామ్ అయిపోయారనమాట. ఓకే. అప్పుడు ఈ పర్సన్‌కి ఎందుకు ఈ పర్సన్ కాల్ చేయడం లేదు, ఏం జరుగుతుంది అని తనకు అర్థం కావడం లేదు. ఓకే. అండ్ కొంతమందికి మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనమాట. తన లైఫ్‌లో తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది తన లైఫ్‌లో ఉన్నాయన్నమాట తన మీద. ఓకే. తన మదర్, ఫాదర్‌కి తను ఒకరే డాటర్ అయి ఉంటారు. లేదా ఒకరే సన్ అయి ఉంటారు. అలా అనమాట. ఓకే. కాబట్టి తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈఎంఐ లాంటిది ఉన్నాయి. కెరియర్ ప్రాబ్లమ్స్ అని, ఫినాన్షియల్ ఆర్ ఈఎంఐ లాంటిది అలా చాలా ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఓకే. తన లైఫ్‌లో చాలా కష్టపడుతున్నారు ఈ పర్సన్. తన కష్టంతోనే తను మంచి పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడమా ఏదన్నా నెక్స్ట్ ఆలోచించాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. పర్సన్ చూడండి. చెప్పాను కదా! తన లైఫ్‌లో ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అయితే కనిపిస్తుందండి పర్సన్‌కి. అండ్ పర్సన్ గూడా మేబీ ఈ రిలేషన్‌ని తను ఎండ్ చేసుకొని అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడమా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గూడా మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయడం లేదు, మీకు టైమ్ ఇవ్వడం లేదు. తన లైఫ్‌లో ఎవరో పర్సన్ ఉన్నారు అని మీరు అనుకుని ఉంటే, తన లైఫ్‌లో ఎవరు లేరండి. సో, తను ఫినాన్షియల్‌గా తను మంచి పొజిషన్‌కి వెళ్ళడం గానీ, ఇక్కడ పెట్టుబడీస్ అని అలా పెడతా ఉండడం కానీ, అక్కడ అంటే తను లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి తను అదర్ రూట్స్ అనేది పర్సన్ తను వెతుకుతా ఉన్నారనమాట. ఓకే. అదర్ పర్సన్ గూడా ఇక్కడ కొంతమందికి లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ తను ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అనేది తన లైఫ్‌లో చాలా ఉన్నాయి. ఓకే. సో, ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. స్టక్ అయిపోయారు ఈ పర్సన్. తన మైండ్ అనేది పనిచేయడం లేదు. ఎందుకంటే తన తోటి వాళ్ళందరూ లైఫ్‌లో హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. తను మాత్రం ఇలాగే స్టక్ అయిపోయారు. తన లైఫ్‌లో అసలు గ్రోతే లేదు అని పర్సన్ బాధపడుతున్నారనమాట. ఓకే. కాబట్టి పర్సన్ చూడండి తను స్టక్ అయిపోయారు కదా! కానీ మీకు కాల్ చేస్తారు, మాట్లాడతారు. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ రిలేషన్‌షిప్ ఆర్ లవర్స్ ఎవరైనా ఉండొచ్చు మీరు. మీ పర్సన్ మీకు కాల్ చేయడం లేదండి, మెసేజ్ చేయడం లేదు. తన లైఫ్‌లో తను ఎలా ఉన్నారు ఏంటో ఏం అర్థం కావడం లేదు. సో, తను హ్యాపీగా ఉన్నారా ఏంటి మరి మిమ్మల్ని వదిలేసి అంటే పర్సన్ హ్యాపీగా ఏం లేరు. మిస్ అవుతున్నారు. అండ్ మేబీ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ రిలేషన్‌ని తను ముగించాలి అనుకున్నారండి. యాక్చువల్‌గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ వేరే అదర్ ప్రాపర్టీ వైస్‌గా తనకేదైనా ఆపర్చునిటీ లాంటిది వచ్చిందంటే ఈ పర్సన్ తనకి మీ మీద ప్రేమ ఉన్నా సరే పర్సన్ తను ఈ రిలేషన్‌ని ముగించాలనుకున్నారనమాట. వారి లైఫ్‌లో మీరు వద్దనుకున్నారు ఈ పర్సన్. ఓకే. కానీ పర్సన్ చూడండి తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండి తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. స్టక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ మీకు కాల్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది పర్సన్‌కి. కానీ ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌ని మీరు చాలా చేసేసి ఉన్నారు. ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడి ఉన్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. కానీ పర్సన్ పట్టించుకోలేదనమాట. తన బుర్రలో ఉన్న ఆలోచనలు ఏంటిది మనీ ఎలా సంపాదించాలి అండ్ మనీ ఉన్న పర్సన్ దొరుకుతారేమో, ఈ పర్సన్‌ని వదిలేద్దాము. లేదా ఏదైనా విషయంలో ఈ పర్సన్‌కి మనీ అనేది కలిసి వస్తుందేమో అలా. తన మైండ్‌లో మొత్తం మనీ, మనీ, మనీ. అంటే మనీ బాగా సంపాదించాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, హ్యాపీగా లైఫ్‌లో బిందాస్‌గా బతకాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా జీవించాలి అని పర్సన్ కోరికనమాట. కానీ అవన్నీ జరుగుతున్నాయంటే జరగడం లేదు. సో, తను చాలా బాధపడుతున్నారు. వాటి గురించి ఆలోచించి, ఆలోచించి పర్సన్‌కి హెల్త్ గూడా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో, ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందండి. ఓకే.
మళ్ళీ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది. తనే మీకు మెసేజ్ చేయడమా, కాల్ చేయడమా తనే చేస్తారనమాట. ఓకే. ఇక్కడ హెర్మిట్ కార్డ్ క్లారిఫికేషన్ చేద్దాం. హెర్మిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. హెర్మిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హెర్మిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓహ్! బ్యూటిఫుల్ అండి. మీ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉండబోతుందండి. మీరు చాలామంది ఈ పర్సన్ నా లైఫ్‌లో అసలు వద్దే వద్దు అండ్ మిమ్మల్ని ఎవరైతే చాలా ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మేబీ ఏదైనా విషయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా హర్ట్ అవుతున్నారు ప్రతిసారి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఆ కనెక్షన్‌లో ఉంటే చూడండి, వారిని మీరు చాలా దూరం పెట్టబోతున్నారనమాట. అంటే మీ మంచితనాన్ని ఎవరైనా అలుసుగా తీసుకొని మిమ్మల్ని పదే పదే హర్ట్ చేస్తా ఉంటే అలాంటి వారిని మీరు చాలామంది దూరం పెట్టబోతున్నారు. అండ్ హీల్ అవుతారు గూడా. హీలింగ్ తర్వాత ఇక్కడ మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ మీరు హీల్ అవుతున్నారు. హీలింగ్ తర్వాత ఏంటిదంటే మీ లైఫ్‌లో ఇక్కడ గ్రోత్ ఉండబోతుంది. ప్రాస్పెరిటీస్, అబాండెన్స్. ఓకే. ఇక్కడ గ్రీనరీ ఉంది, యెల్లో కలర్ ఉంది. ప్రాస్పెరిటీస్, అబాండెన్స్ అనేది ఉండబోతుందనమాట. సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ అనేది లీడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో సక్సెస్ గూడా వస్తుంది. అలాగే మీరు కోరుకున్న పార్ట్నర్ గూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఏదైనా నెగెటివ్‌గా మీరు ఆలోచిస్తున్నారా? ఆ నెగటివిటీని ఎండ్ చేయండి. ఓకే. నెగెటివ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? అలాంటి పర్సన్‌ని దూరం పెట్టండి. మెడిటేషన్ చేయండి. కామ్‌గా ఉండండి. ఇలాంటి వారిని మీరు ఇగ్నోర్ చేయండి. ఓకేనా? మీరు వారు ఎప్పుడైతే కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో ప్రతిసారి మీరు అవైలబుల్‌గా ఉంటే పర్సన్ చూడండి తను మిమ్మల్ని చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటారనమాట. కేర్ చేయరనమాట. ఓకే. కాబట్టి మీరు ఇలాంటి వారిని కొంచెం ఇగ్నోర్ చేయండి. ప్రతిసారి అవైలబుల్‌గా ఉండకండి. ఓకేనా? చూడండి ఎవరైనా సరే అండి అంత బిజీగా అయితే ఎవరు ఉండరు. సీఎం గూడా ఉండరు. ఓకే. తను టైం ఇవ్వాలి అనుకుంటే ఏదో ఒక విధంగా టైం ఇస్తారు. ఇవ్వకూడదంటే ఇవ్వరు. ఎందుకంటే వారి లిస్ట్‌లో మీరు లేరు. కాబట్టి వారు మీకు టైం ఇవ్వరు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. వారి లిస్ట్‌లో అదర్ పర్సన్ ఉంటారు. అండ్ అదర్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓకే. కాబట్టి తన మనసులో నుంచి మిమ్మల్ని తీసేసారు. కాబట్టి వారి అకౌంట్‌లో మీరు ఉండరన్నమాట. అలాంటప్పుడు మీకు టైం ఎలా ఇస్తారు? మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా, మళ్ళీ కాల్ చేయి, మెసేజ్ చేయమన్నా తను చెయ్యరు. ఎందుకు చేస్తారు? వారి దృష్టిలో మీరు లేనే లేరసలు. వారికి మీరు గుర్తు గూడా ఉండరు. కాబట్టి ఈ పర్సన్ మీకు కేర్ చేయరనమాట. ఓకే. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పర్సన్ నిజంగా బిజీగా ఉన్నారేమో, మేబీ అందుకే కాల్ చేయడం లేదు అంటే అది మీ అమాయకత్వం అండి. ఓకేనా? సో, ఇక్కడ మీరు హీల్ అవ్వండి. హీలింగ్ తర్వాత ఏ పర్సన్ అయితే అంటే మీరు కామ్ అయిపోవడం, ఈ పర్సన్‌కి ప్రతిసారి అవైలబుల్‌గా ఉండకపోవడము, ఇండిపెండెంట్‌గా ఉండడం, సెల్ఫ్ లవ్‌లో ఉండడము, అండ్ కెరియర్ మీద ఫోకస్ చేయడము, అండ్ ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉండడం. అలా చేయండి. వాటి మీద ఫోకస్ చేయండి. ఈ పర్సన్ గురించి ప్రతిసారి మీరు మొత్తుకుంటే ఉండే పర్సన్ మీకు అవైలబుల్‌గా ఉండరు. ఓకే. అది చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే. టవర్ కార్డ్ ఎందుకొచ్చిందో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనీ ఫ్లో చాలా బావుంటుంది. అండ్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దనుకొని వెళ్ళిపోయారో, అదే పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు గూడా. ఓకే. ఇక్కడ 2 కార్డ్స్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారా? ఆ పర్సనే మళ్ళీ మీ నంబర్‌ని తనంతలో తనే అన్‌బ్లాక్ చేస్తారు. తనే వస్తారు. తనే కాల్ చేస్తారు. అండ్ తనే మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలని చూస్తారు. కానీ మీరు నమ్మరనమాట. అంత స్ట్రాంగ్‌గా మీరు తయారవ్వాలి. ఓకే. ద టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ పర్సన్‌కి ఏడుపొస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరేమో తన కంటికి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారనమాట. భయపడుతున్నారు పర్సన్. ఇక్కడ చూడండి తను టెంపరెన్స్ అనమాట. సో, తనకి మాట్లాడాలని ఉంది. డైరెక్ట్‌గా వచ్చి కలవాలని ఉంది పర్సన్‌కి. కానీ తను ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా ఎనర్జిటిక్ పర్సన్ అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ చాలా మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువున్న పర్సన్ అనమాట వీరు. అండ్ తన లైఫ్‌లో తను అన్ని విధాలుగా అబండెన్స్ అనేది తనకుంది. కాబట్టి తను చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ధైర్యంగా ఉండే పర్సన్. కొంతమంది పిరికి పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని చూస్తే ఏదో తెలియని భయం అనిపిస్తదనమాట. ఓకే. అలాగే ఈ పర్సన్‌కి మీరు అలాగే కనిపిస్తున్నారనమాట. కాబట్టి తను డైరెక్ట్‌గా వచ్చి కలవలేకపోతున్నారు. కలవాలా వద్దా? మాట్లాడాలా వద్దా? ఈ పర్సన్ తను ఏమనుకుంటారో ఏమో? నా గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏమో? తన మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఏమో?
అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా మిమ్మల్ని ఏదైనా మాటలని ఉంటే వారికి ఈ పర్సన్ ఏ విధంగా హర్ట్ అయ్యారు, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే భయం అనేది వారికి ఉంటుంది కదా. కాబట్టి వారు టైం తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియక తను అలా ఉంటారనమాట వారు. ఓకే, హర్మిట్ కార్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మేబీ చాలా మంది హీల్ అవుతున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీరు ఒక క్వీన్ లాగా, ఒక కింగ్ లాగా అండ్ చాలా బాగుండబోతున్నారు మీరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ నెగెటివ్ ఏదో విషయంగా చాలా హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు కదా, అదంతా మీరు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఏదో విషయంగా మీరు చాలా తలనొప్పిగా ఏదో బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కదా. సో ఈ 5 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు చిన్న చిన్న క్లారిఫై చేయండి. 5 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, చాలా మందికి న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లవర్స్ అయి ఉంటే హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ లివింగ్ రిలేషన్షిప్ అలా. సో మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నా సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అండ్ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉన్నారు. ఓకే, ఆల్ సైన్స్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి పర్సనే కొంచెం నెగెటివ్గా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, నెగటివ్ థాట్స్ ఏదో ఉన్నాయి వీరికి. ఓకే, మిగతా ఆల్ సైన్స్ వరకు చాలా బాగుంది. రీయూనియన్ కూడా ఉంటుంది. మేబీ 1 వీక్ లోపల అనేది చూపిస్తుంది. 1 నెంబర్ ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి రీడింగ్ని క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, 1 వీక్ లోపలే చాలా మందికి రీయూనియన్ అయితే ఉంటుందండి. పర్సన్‌ది యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ అందరికి ఒకటేసారి జరిగిపోతుందా అంటే చెప్పలేమండి. ఓకే, అందరికి జరగొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. ఓకే, కొంతమందికి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది. ఓకే, కొంతమందికి వెయిట్ చేయాలి. మీకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఓకేనా, అలా అర్థం చేసుకోండి. ఓకేనా. ఓకే, ఈ పర్సన్‌కి మీ మీద తనకి అంటే మీరు మీ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ మీరు మీ లైఫ్‌లో ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. అంటే తనని మించిన వారు మీరు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో చాలా మనీ ఫ్లో గూడా ఉంది. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అది పర్సన్ చూడలేకపోతున్నారు గూడా అండి. ఓకే, మేబీ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండే పర్సన్‌కి ఏదో తెలియని భయం, బాధ అనేది ఉంటుందన్నమాట వారికి. అంటే తన ఎనర్జీ కంటే మీ ఎనర్జీ హైలో ఉండకూడదు. ఎప్పుడు లోలో ఉంటే ఈ పర్సన్ హ్యాపీ అనమాట. తనకంటే మీ ఎనర్జీ ఎప్పుడు హైలో అవుతుందో ఈ పర్సన్ ఎనర్జీ లో అయిపోతుందన్నమాట. భయం అనిపిస్తది అండ్ ఏదో తెలియని టెన్షను అండ్ కోపం వస్తది మీ మీద. కానీ బయట చూపించరు. అలాంటిది కూడా చూపిస్తుందన్నమాట. ఓకే, ద చారియట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద చారియట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వావ్! బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ టవర్ కూడా కనిపిస్తుంది కదా. టవర్ కార్డ్ కూడా మన రీడింగ్‌లో ఈ మధ్య రావడం లేదు. ఈరోజు టవర్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఎందుకండి మీకు కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలామంది ఈ పర్సన్ వైపు నుంచి ఏదైనా గిఫ్ట్ లాంటిది గానీ, మనీ కూడా హెల్ప్ చేసి ఉంటే ఆ మనీ ఈ పర్సన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మనీ కూడా ఇవ్వడం లేదు ఈ పర్సన్. సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. నా మనీ అన్నా ఇచ్చేస్తే బావుంటుంది. లేదా తను సరిగ్గా మాట్లాడితేనే బావుంటుంది కదా అని మీరు అనుకుంటూనే ఉంటే, ఈ పర్సన్ చూడండి తన వైపు నుంచి మీరు ఏదో విషయంగా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. అంటే మీరు ఈ పర్సన్ మనీ ఇచ్చేసి తన అంతలో తను ఎటైనా పోనివ్వండి అంటే మనీ ఇచ్చేస్తారు. ఓకే, లేదండి నా పర్సనే నాకు కావాలంటే ఆ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. కానీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మీరు మాట్లాడే విధానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే కూడా ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. యాక్చువల్‌గా మీరు ఒక మదర్ కేరింగ్ లాంటి పర్సన్ అనమాట. ఎప్పుడు ఈ పర్సన్‌కి ఇవ్వడం తప్ప మీరు తీసుకోవడం ఏమీ తెలియదనమాట మీకు. ఓకే, తన గురించి ఇక్కడ అంటే మీరు ఎలాంటి సాక్రిఫైస్ అయినా చేసేస్తారు. ఇక్కడ మనీ ఇచ్చేస్తారు, లేదా గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇచ్చేస్తారు. కొంతమంది ప్రాపర్టీ కూడా సేల్ చేసి పర్సన్‌కి మనీ కూడా ఇచ్చిన వారు ఉన్నారనమాట. ఓకే, అలాంటిది కూడా కనిపిస్తుంది. ఓకే, అయినా సరే పర్సన్ ఇంత చేసిన తను మేబీ తన బుద్ధి అయితే మారలేదు. సో, మీ వైపు నుంచని తీసుకొని వెళ్ళిపోవడం ఈ పర్సన్‌కి అండ్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు కదా. సో, ఆ కోపం గూడా మీరు చాలా మంది తీర్చుకోవాలి అన్నట్టుగా మీరు చూస్తున్నారనమాట. అంటే తన మీద చాలా కోపంగా గూడా ఉన్నారు అండ్
కోపం కంటే ఎక్కువ బాధ అనేది ఉందండి. మీ మనసులో ఈ పర్సన్ చేసిన పనులకి గాయం. మీ మనసుకి చాలా గాయం తలిగింది. చాలా బాధ ఉందనమాట. ఓకే. సో, కాబట్టి పర్సన్‌కి మీరు క్వెషన్ చేయాలి. ఇలా ఎందుకు చేశావు? అలాంటి వాడివి అండ్ అలాంటి దానివి ఎందుకొచ్చావు లైఫ్‌లో అన్నట్టుగా ఈ పర్సన్‌ని మీరు క్వెషన్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు ఏం అడిగినా, ఏం మాట్లాడిన ఈ పర్సన్‌కి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, అంటే గొడవ పెట్టుకోవడం తప్ప తనకి అర్థం చేసుకోవడం ఈ పర్సన్‌కి తెలియదండి. ఎందుకంటే తనలో మూర్ఖత్వం అనమాట ఈ పర్సన్. మూర్ఖత్వం గల పర్సన్ అనమాట వారు. ఓకే. తనకి ఏమి చెప్పినా అర్థం కాదు. మంచి చెప్పినా అర్థం కాదు. చెడు చెప్పినా అర్థం కాదనమాట. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. స్ట్రెంగ్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. చాలామంది మీరు మీ పర్సన్ వైపు నుంచి కాల్ వస్తుందా? మెసేజ్ వస్తుందా? అండ్ తన గురించి మీరు వెయిట్ చేస్తా ఉన్నారనమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అండ్ ఈ పర్సన్ ఏదైనా క్లారిటీ ఇస్తేనే బావుంటుంది కదా! ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా? లేదా ఈ రిలేషన్ ఇక్కడి నుంచి ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా? అండ్ ఇక్కడ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ అయితే? లేదా మిమ్మల్ని ఇలాగే ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా విషయంలో క్లారిటీ ఇస్తే బావుంటుంది కదా! అని మీరు అనుకుంటున్నారనమాట. కానీ కొంతమందికి మీ పర్సన్‌లో ధైర్యం లేదు. ఇదొక పాయింట్ అయితే ఉంది. అండ్ మూర్ఖత్వం సెకండ్ పాయింట్. ఓకే. అండ్ కొంతమంది తనకి మనీ ఉంటే చాలు మీరు ఏమైపోయినా తనకు అనవసరం. మనీ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి క్వాలిటీస్ అనేది మీ పర్సన్‌లో ఉండొచ్చండి. ఓకేనా? అండ్ మీరు ఏం చెప్పిన పర్సన్‌కి అర్థం కాదు. ఊరికినే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఒకప్పుడు ఈ పర్సన్ చాలా ప్రేమగా ఉన్న పర్సన్ రాను రాను ఏంటిదంటే తను చాలా మూర్ఖత్వంగా తయారవుతున్నారనమాట. అలా ఎందుకు అవుతున్నారు ఈ పర్సన్ మీకేం అర్థం కావడం లేదు. ఓకే. అంటే మీ పర్సన్‌తో మీరు మేబీ తనతో మూవ్ అవుతున్నారు కదండీ! సో, కాబట్టి తన నిజ స్వరూపం కొంచెం కొంచెం మీకు తెలుస్తుందనమాట. తనలో ఉన్న డెవిల్ లక్షణం అనేది బయటకొస్తుంది. ఓకే. అది చూపిస్తుంది. మీరు కనెక్షన్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ పర్సన్ ఏదో ఒక రోజు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారేమో అని మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఒకవేళ కొంతమందికి మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. అండ్ ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్‌లో ఓవర్ థింకింగ్ ఉంటుంది. అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఇక్కడ తను మెజిషియన్ అండి. అంటే తిమ్మిరి బమ్మిరి చేసేస్తారనమాట. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తారు ఈ పర్సన్. చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట తను. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తున్నాయి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో. సో, అంతా సాల్వ్ అయిపోతుంది. 1 వీక్ లోపల మళ్ళీ ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. అండ్ చాలా ఇయర్స్ అయిపోయిందండి. మళ్ళీ ఏమొస్తారు తనంటే వెయిట్ చేయండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ కార్డ్ వచ్చేసి వెయిట్ చేయండి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ కొంతమంది మీరు రిలేషన్‌షిప్ వైస్‌గా కావచ్చు, అండ్ కెరియర్ వైస్‌గా కావచ్చు, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది మీరు అందుకోబోతున్నారండి. ఓకే. మీరు ఎంతైతే కష్టపడ్డారో మేబీ నిద్ర లేక, తిండి నిద్రలు లేకుండా చాలా కష్టపడతా ఉంటారనమాట. పదే పదే రిలేషన్ వైస్‌గా అయితే చాలామంది ఆలోచిస్తా ఉంటారనమాట. ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఈ బంధం ఎండ్ అవ్వకూడదు. సో, ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. ఇద్దరు హ్యాపీగా ఉండాలి లైఫ్‌లో. మూడో వ్యక్తి ఇద్దరి మధ్యలో రాకుండా సో, హ్యాపీగా ఉండాలి అని మీరు చాలామంది బంధం మీద వర్క్ చేస్తా ఉన్నారు. అంటే మీకు డెఫినైట్‌లీ మీరు ఆ బంధం అయితే నిలబడుతుంది. ఓకే. అండ్ కెరియర్ వైస్‌గా అయితే మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఉండబోతుంది. మనీ ఫ్లో అనేది మీకు చాలా బాగా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్రే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈరోజు మా యానివర్సరీ అండి. సో, నాకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారంటే బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్ అండ్ మీ లవ్, సపోర్ట్ ఎప్పుడు నా మీద, మా ఫ్యామిలీ మీద అలాగే ఉండాలండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే. ఆల్ సైన్స్ వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ క్లారిఫికేషన్. మేషరాశి వారు డెత్,
మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. అండ్ మీ లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుందనమాట. అండ్ హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అండ్ ఏదో ఒక విషయంగా భయం కూడా ఉంటుందనమాట మీకు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు, సింహరాశి వారికి మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు. అండ్ మీకు హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు. ఓకే. అండ్ కన్యా రాశి వారు, ఏదో విషయంగా మీరు బాధపడుతున్నారండి. అండ్ మీ సోలార్ చక్ర అనేది యాక్టివేట్ లేదు. సో మీరు సూర్య నమస్కారం చేసుకోండి. అండ్ పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఓకే. అండ్ మీకు అతి తొందరలోనే ఏదో గుడ్ న్యూస్ లాంటిది మీరు వినబోతున్నారు కూడా. ఓకే. అండ్ తులారాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు లోపల. అండ్ ఎక్కడికైనా కొంతమంది తులారాశి వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, చాలా సాడ్గా ఉన్నారండి మీరు. చాలా బాధపడుతున్నారనమాట. అండ్ ధనురాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. మీకు ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు. అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారనమాట ధనురాశి వారు. ఓకే. అండ్ మకర రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు ఏదో విషయంగా. అండ్ మీనరాశి వారు, చాలా హ్యాపీగా ఉంటారు. టెంపుల్కి వెళ్తారు. ట్రెడిషనల్గా ఉంటారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.